హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సాగర్, నర్మద, ధీరజు, ప్రేమ వీళ్ళందరూ ఆటల పోటీలో పాల్గొంటారు. ఆటల పోటీలో పాల్గొని ధీరజు ప్రేమని వీపు మీద ఎక్కించుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఉండగా, ఏం తింటున్నావే, అసలు ఇంట్లో తిండంతా నువ్వే తింటున్నావా, ఇంత బరువు చచ్చావు అని అంటాడు. అప్పుడు ప్రేమ వీపు మీద ఇలా గిచ్చుతుంది. ఇలా గిచ్చి అబ్బా అని అంటాడు. ఇక ధీరజు అలా ఎత్తుకొని పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతూ ఉండగా ముందు ధీరజ్, ప్రేమ ఉంటారు. తర్వాత సాగర్, నర్మద, తర్వాత ఇంకా పోటీ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ వెనకమాల ఉంటారు. అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ మధ్యలో అంటాడు, మోసే కొందుకు ఇంకా నువ్వు బరువు పెరుగుతున్నావే గాని తగ్గుతులేదు, నాకు బరువు ఎక్కువైపోతుంది, ఇంత బరువు చచ్చావేంటే అని అంటాడు. మళ్ళీ గిచ్చుతుంది. మళ్ళీ గిచ్చి అప్పుడు గిచ్చేపాటికి గిచ్చమాక పడేసేలా ఉన్నాను అని అంటాడు. అలా అన్న అప్పుడు పరిగెత్తడం ఆపేసి స్లోగా పరిగెడతారు. ఈలోపు మిగతా వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు. అలా ముందుకు వచ్చేస్తుంటే అప్పుడు బుజ్జమ్మ అంటుంది, ధీరజ్ రా రా ధీరజ్, పరిగెత్తు వెనకపడిపోయావు, ముందుకు రా ధీరజ్ అని అంటుంది. అప్పుడు వాళ్ళ అరుపులు విని ధీరజ్ మళ్ళీ పరిగెడతాడు. స్పీడ్గా పరిగెత్తి ముందు ధీరజే వస్తాడు. తరువాత నర్మద, సాగర్ వీళ్ళు వస్తారు. గిఫ్ట్ ధీరజ్ వాళ్ళు సంపాదిస్తారు. ఇదంతా భద్రావతి చూస్తుంది. భద్రావతి చూసి, అసలు ఇలాంటి ఆటలు ఎలా ఆడబుద్ధి అవుతుంది ప్రేమ, నీకు అసలు మమ్మల్ని ఇంత మోసం చేసి ఆ కుటుంబంతో అలా కలిసిపోయి ఉన్నావు నువ్వు, మా కుటుంబం అంటే మాకెంత పగో నీకు తెలుసు, అయినా సరే నువ్వు ఆ కుటుంబంతో అంత ప్రేమగా ఉన్నావు అని భద్రావతి అనుకుంటూ కోపగించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏమిటంటే, విశ్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. రౌడీలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ప్రబలోత్సవం జరుగుతుంది. ప్రబలోత్సవంలో ధీరజ్ గాడు ఉత్సవ దీపాన్ని ఎత్తుకొని వస్తూ ఉంటాడు. ఆ వచ్చేటప్పుడు మీరు వాడిని చంపేసేయాలి, ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు అని రౌడీలతో చెప్తూ ఉంటాడు. రౌడీలు అంటారు, ఈసారి మాత్రం తప్పకుండా చంపేస్తాము, మిస్ అవ్వనం సార్, ఈసారి వేసేస్తాము, ఈ ఉత్సవం అయ్యే లోపల ధీరజ్ చావును చూస్తారు మీరు అని రౌడీలు విశ్వాతో చెప్తారు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, మళ్ళీ ఆటల పోటీలు పెడతారు, అనౌన్స్ చేస్తారు. ఈ ఆటల పోటీలు 2 కుటుంబాల మధ్యన జరుగుతుంది. ఈ ఆటల పోటీలు తాడును లాగాలి, అటువైపు నుంచి ఒక కుటుంబం, ఇటువైపు నుంచి ఇంకొక కుటుంబం, ఇటువైపు నుంచి వచ్చే కుటుంబం ఏ గ్రూప్ గాను, ఇటువైపు నుంచి వచ్చే కుటుంబం బి గ్రూప్ గాను ఉంటుంది. ఎవరైనా పోటీ చేయొచ్చు, కాకపోతే 2 కుటుంబాలు పోటీ చెయ్యాలి అని అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు రామరాజు కుటుంబం ఇటువైపు తాడును పట్టుకుంటుంది. అలాగే భద్రావతి కుటుంబం కూడా ఇటువైపున తాడును పట్టుకుంటుంది. ఇటువైపున తాడును పట్టుకొని అటువైపు రామరాజు, బుజ్జమ్మ, పిల్లలు వీళ్ళంతా ఆ కుటుంబం మొత్తం పట్టుకుంటారు. అటు భద్రావతి వాళ్ళ కుటుంబం మొత్తం పట్టుకుంటారు. భద్రావతి అంటుంది, ఎలాగైనా సరే సేన మనమే గెలవాలి ఈ పోటీలో అని భద్రావతి అంటుంది. అప్పుడు విశ్వ కూడా అంటాడు వాళ్ళ నాన్నతో, నాన్న ఎలాగైనా సరే మనమే గెలవాలి ఆ కుటుంబం మీద అని విశ్వ కూడా అంటాడు. సరేరా అని సేన అంటాడు. లాగుతారు గట్టిగా, అటువైపు నుంచి రామరాజు గట్టిగా లాగుతాడు, ఇటువైపు నుంచి భద్రావతి వాళ్ళు లాగుతారు. అలా లాగుతూ ఉండగా భద్రావతి లాగురా సేన, లాగు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అటు నుంచి వాళ్ళ పెద్దమ్మాయి కూడా, నానా లాగు నానా మనమే గెలవాలి, గిఫ్ట్ మనమే సొంతం చేసుకోవాలి అని వాళ్ళ పెద్ద కూతురు అంటుంది. అలా లాగుతూ ఉండగా రామరాజు వాళ్ళే లాగుతారు.
అటువైపున ఫస్ట్ భద్రావతి ఉంటుంది, ఇటువైపున బుజ్జమ్మ ఉంటుంది. ఫస్ట్ గట్టిగా లాగుతారు. ఆ లాగంగానే భద్రావతి వచ్చి బుజ్జమ్మ మీద ఇలా భుజాల మీద చెయ్యి వేసి ఇలా పడుతుంది. అప్పుడు ప్రేమగా భద్రావతి బుజ్జమ్మ కాసేపటి వరకు అలాగే మొహాలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు భద్రావతి చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గుర్తు చేసుకొని బుజ్జమ్మ కూడా గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో ఇద్దరు నీళ్లు పెట్టుకొని అలాగే చూసుకుంటూ ఉంటారు. చూసుకున్న కొంతసేపటికి భద్రావతి ఛీ అని ఇలా తోసేస్తుంది బుజ్జమ్మని. అప్పుడు బుజ్జమ్మ బాధపడుతుంది. ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే ప్రభోత్సవాన్ని చక్కగా రెడీ చేస్తూ ఉంటారు అందరూ. ఇటు భద్రావతి కుటుంబం వాళ్ళు, రామరాజు కుటుంబం వాళ్ళు, ఇంకా మిగతా కుటుంబం వాళ్ళు కూడా ప్రభోత్సవాన్ని అంటే ఒక రథం లాగా, ఒక అమ్మవారి పటం లాగాను, ఒక పల్లకి లాగా ఉంటుంది. దాన్ని రెడీ చేస్తూ పూలు పెడుతూ దానికి అలంకరణ చేస్తూ ఉంటారు అన్ని కుటుంబాలు. అలా చేస్తూ ఉండగా రామరాజు కుటుంబం దగ్గరికి వచ్చి బాగా రెడీ అయ్యిందండి రామరాజు గారు మీది అని అంటాడు. అయిపోతుంది, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంటాడు. అప్పుడు ఆ పూజారి అంటాడు, అమ్మ వేదవతి కలశం కూడా రెడీ చేశారా అని అడుగుతారు. అప్పుడు వేదవతి అంటుంది, ఇంకా కలశం రెడీ చేయలేదండి అని అంటుంది. అప్పుడు రామరాజు అంటాడు, సరే 10 నిమిషాల్లో అయిపోతుంది పూజారి గారు, అన్ని రెడీ అయిపోతాయిలే అని రామరాజు చెప్తాడు. అప్పుడు బుజ్జమ్మ అంటుంది, నేను తీసుకొస్తానండి అని అంటూ పైకి లేచి వెళ్ళబోతుంది. పైకి లేచి వెళ్తూ ఉండగా రామరాజు అంటాడు, నువ్వెందుకులే అంత దూరం, పెద్దోడెళ్ళి తీసుకొస్తాడు, ఆ కలశం ఇవ్వు అని అంటాడు. అప్పుడు బుజ్జమ్మ అంటుంది, అరే ఈ కలశంలో నువ్వు నీళ్లు కింద పడకుండా తీసుకురా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కలశాన్ని కింద పెట్టకూడదు, ఇది ఆచారం, నువ్వు నీళ్లు కింద పోనవకుండా చాలా జాగ్రత్తగా తీసుకురా పెద్దోడా అని బుజ్జమ్మ చెబుతుంది. అప్పుడు రామరాజు అంటాడు, నువ్వు వాడికే చెప్తున్నావా జాగ్రత్త, వాడికి ఏదైనా పని చెబితే పర్ఫెక్ట్గా చేస్తాడు, వాడు చేసిన పని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు, నీ చిన్న కొడుకులాగా కాదు, దరిద్రుడిలాగా కాదు అని అంటాడు. అప్పుడు బుజ్జమ్మ అంటుంది, అంటే అన్నాను అంటారు కానీ వాడిని ఎప్పుడు ఈ గుళ్ళో కూడా తిట్టాల్సిందేనా అండి, వాడు ఎంత మంచోడో మీకేం తెలుసు, పెద్దవాళ్ళ మాట కోసం వాడి జీవితాన్ని అయినా ఫలంగా పెడతాడు, వాడు మన కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాడండి అని అంటాడు. అప్పుడు రామరాజు అంటాడు, తెలుసులే వాడు పెద్దలకి ఎంత గౌరవం ఇస్తాడో నువ్వే నాకు చెప్పవసరం లేదు ప్రత్యేకంగా, ఎప్పుడైతే తండ్రి మాట కాదని ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడో వాడు ఎలాంటోడో అప్పుడే నాకు అర్థమయ్యిందిలే, ఇంకా నువ్వు వాడి గురించి నాకు చెప్పమాక పద్దాక అని రామరాజు అంటాడు. సరే నాన్న నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తానని పెద్దోడు అంటాడు. ఆ కోనేటిలోకి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. ఈలోపు భద్రావతి కుటుంబం కూడా, విశ్వ నీళ్లు తీసుకురారా, నువ్వు కూడా కలసం తీసుకొని నీళ్లు తీసుకురా, కింద మాత్రం పడనివ్వకు, అది మన ఆచారం అని చెబుతుంది. సరే అత్త అంట వెళ్తాడు. పెద్దోడు అలా చందు కోనేటిలో నీళ్లు తీసుకొచ్చి కలసంతో తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తూ ఉంటాడు. అలా తీసుకొస్తూ ఉండగా చందు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి తీసుకొని వస్తుంది గుళ్ళోకి. అలా చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ సరదాగా వస్తారు. వాళ్ళని చూస్తూ ఆ ప్రేమించిన అమ్మాయి కూడా అటువైపే వస్తుంది. అటువైపే చూసి వాడిని చూసి అలాగే నుంచుండిపోతుంది. అలాగే నుంచుండిపోతే, ఏంటి రావేంటి, ఏంటి అతను ఏమైనా నీకు తెలుసా, అతను ఇంకా అలాగే చూస్తున్నావని వాళ్ళ ఆయన అంటాడు. అప్పుడు తను అంటుంది, తెలీదు నాకు, ఎవరో మామూలుగా నుంచున్నాను అని అంటుంది. ఆ మాట వినంగానే చందు ఆ కలశాన్ని తీసి ఆ కలశాన్ని ఇలా వదిలేస్తాడు. ఆ కలశం కింద పడిపోతుంది. కలశం కింద పడిపోతుంటే చాలా బాధగా వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా బాధగా అలా కూర్చుండిపోతాడు. అలా కూర్చుండిపోయి కింద ఏడుస్తూ ఉంటాడు.
అలా ప్రేమ గురించి ప్రేమ విషయాలు అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను ఎందుకు మీ నాన్న ఇచ్చిన మాటకి అలా కట్టుబడి ఉండిపోయావు, నిన్ను ప్రేమించి నేను మోసపోయాను, మీ ఇంట్లో చెప్పి ఒప్పించి నన్ను చేసుకోవచ్చు కదా అని అంతకు ముందు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటాడు. సరే అయితే నువ్వు మీ నాన్న మాటే వింటే నన్ను వదిలేసాయి, నన్ను మర్చిపో అని చెబుతుంది. ఆ చెప్పే మాటలు అవన్నీ చందు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉండగా ఈ ధీరజు ఎతుకుతాడు, ఎక్కడ ఉన్నాడా ఏంటా అని ఎతుకుతూ ఉంటాడు. ఎతుకుతూ ఉంటే విశ్వ కనపడతాడు. ఈలోపు విశ్వ కనపడి విశ్వ అంటాడు, హాయ్ బావా అంటాడు. ఏంట్రా తాడి చెట్టు, నువ్వు నాకు హాయ్ చెప్తున్నావా అంటాడు. అవును బావా, నువ్వు అసలుకే మా మేనత్త కొడుకువి, అందులోనూ మా చెల్లిని చేసుకున్న మొగుడివి, మరి నువ్వు నాకు బావే కదా బావా అయ్యేది అని అంటాడు. ఏంట్రా అంత విచిత్రంగా అంటావు, నువ్వేమైనా అనుకో బావా, నువ్వు నాకు బావేగా అయ్యేది. ఈ ఉత్సవం అయ్యే అంతవరకు అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం బావా, ఈ ఉత్సవాలు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం తీరిగ్గా అని అంటాడు. అప్పుడు ధీరజ్ అనుకుంటాడు, ఏంటి వీడి మాటల వెనకాల ఏదో అర్థం ఉంది అనుకుంటూ ఉంటాడు. వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ సర్లే ఎక్కడున్నాడో అన్నయ్య అంటూ ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ఆ ఎత్తుక్కుంటూ వెళ్తే అక్కడ చందు బాధపడుతూ ఉంటాడు. ఆ చందువుని చూసి ఏంట్రా ఏంటి ఇలా అయిపోయావు, ఏంటి బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, ఏంటి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు చందు ఇదంతా చెబుతాడు. నేను ఇలా వస్తే నేను ప్రేమించిన అమ్మాయి ఇలా కనపడింది, పెళ్లి చేసుకొని వాళ్ళ ఆయనతో కనపడింది, చూసావు నువ్వు ఎప్పుడైనా తెలుసా అని అడిగితే నాకు తెలియదు అని అంది అని చెబుతాడు. అలా చెప్పి ఏడుస్తాడు. ఏడమ్మాకరా, నువ్వు ఏడమ్మాక, బాధపడకు అని అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈరోజు ఎపిసోడ్ని మీకు అర్థమయ్యేట్లుగా నేను చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మా ఛానల్కు కామెంట్స్ రూపంలో పంపించండి.